your dynamic leader, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ జీ, కొడితే కుంభస్థలాలనే కొట్టాలని, ఈ కడప కుంభస్థలాన్ని బద్దలగొట్టడానికి వైఎస్ షర్మిలమ్మ నడుం బిగించి రాజకీయాలు దిగి ఈ కుంభస్థలం బద్దలగొట్టడానికి నిలబడుతున్నటువంటి షర్మిలమ్మ, ఆమెకి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది. కడప చాలా కీలకమైంది. కడపలో రాజకీయ విముక్తి జరిగితే వైఎస్ పార్టీకి రాష్ట్రమే విముక్తి అవుతుంది, రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా విముక్తి అవుతుంది. అందుకని కడప చాలా ప్రాముఖ్యతని, ఒక ధైర్యంతో తెగువతో మన ముందుకు వచ్చేటువంటి షర్మిలమ్మని మన వెన్నుదనగా ఉండాలి. కొంచెం ఆగండి, ఓపిక ఇంకా ఓపిక పట్టండి, అవుతుంది. నేను ఒకటే గుర్తుపెట్టదలుచుకున్నా, ఇప్పుడు దాకా కడపలో నుంచి ఎంపీగా గెలిచిన వాళ్ళు ఒక దఫా 4 పర్యాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు యుద్ధ ఈశ్వరరెడ్డి గారు నిలబడ్డారు, ఆయన గెలిచారు. తర్వాత రాజశేఖర గారు గెలిచారు. ఎవరు కానీ కేంద్రంలో మంత్రి పదవి సంపాదించలేదు. కడప నుంచి గెలిచేటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో మంత్రి పదవి అలంకరించలేదు. ఇప్పుడు చెప్తున్నా, మీరు షర్మిలను గెలిపించండి, కేంద్రంలో ఆమె మంత్రి అవుతుంది. మంత్రి కావాలన్నా కడపకి ఆమె మంత్రి కావాలంటే, ఆమె కేంద్రంలో మంత్రి కావాలంటే రాహుల్ని ప్రధానమంత్రి కావాలి. రాహుల్ ప్రధానమంత్రి కావాలంటే మనమందరం గట్టిగా నిలబడాలి. తద్వారానే కేంద్రంలో మాయల పక్కిన మోడీ పోవాలి, ఇక్కడ రాక్షస ప్రభుత్వం పోవాలి. ఒక దెబ్బతో 2 పిట్టలు ఠామనాలా. ఒక్క ఓటు వేస్తే హస్తం గుర్తుకి, ఒక్క ఓటు వేస్తే పోటీ చేసే చోట కంకి కొడలకి, సుత్తు కొడలకి మొత్తం ఎగిరిపోతారు. ఆ ప్రకారం కావాలని మేము కోరుతా ఉన్నాం. నేను అన్ని విషయాలు చెప్పదలుచుకోలే, అబద్ధాలు ఎట్లా చెప్తున్నా మేము చూడదలుచుకున్నాం. ఇప్పుడు భూ సమస్య పైన చర్చ జరుగుతూ ఉంది, భూ రక్షణ పథకం చర్చ జరుగుతూ ఉంది. నేను వాస్తవం చెప్పదలుచుకున్నా, ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చిన పాస్బుక్, దానిలో నా ఫోటో కూడా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పాస్బుక్, దీనిలో కూడా నా బొమ్మ ఉంది. దీనిలో రాజశేఖర బొమ్మ లేదు, ఇంకొకరి బొమ్మ లేదు. ఇది మన అందాల రాముడు పాస్బుక్ ఇచ్చాడు, దీనిలో కూడా నా బొమ్మ ఉంది. కానీ ఇదేమైనా పర్మనెంట్గా ఉంటాడా? భూమి నాది పర్మనెంటు, కానీ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాదు. నా భూమి పైన ఈ బొమ్మ ఏందండి. కానీ ఇదే బొమ్మలో చివరిలో రాశాడు, లాస్ట్లో ఆయన రాసింది ఏంటంటే, నేను చదివి వినిపిస్తా, ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు నిజం చెప్పారు. లాస్ట్ పేజ్ చదువుకోండి కావాలంటే. ఈ పుస్తకం అభ్యంతర భద్రతా ప్రణాళికతో రూపొందించబడినది. ఈ పుస్తకం రూపొందించబడిన భూముల వివరాలు కాక ఇతర లావాదేవీలు జరిగిన ఎడల ఆ వివరం కొరకు కొత్త భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పుస్తకం తీసుకోవచ్చు. ఐచ్ఛికం. ఈ పుస్తకం బ్యాంకు లోన్కు కానీ భూమి రిజిస్ట్రేషన్ కానీ ఈ సందర్భంగా పనికిరాదు.
ఇంకెందుకా ఈ భూమి, ఈ పట్టా ఎందుకు? తనఖా పెట్టుకోవడానికి పనికిరాదు, లోనుకు పనికిరాదు, దేనికి పనికి వస్తుందంటే ఈ బొమ్మ పనికి వస్తుంది. ఇట్లాంటి పనికి జ్ఞాపకం ఇచ్చిన పత్రాలు. దీన్ని ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు కదా, టీడీపీలో అసెంబ్లీలో ఒప్పుకున్నాడు కదా అంటున్నారు. వాళ్ళు ఒప్పుకొని ఉండొచ్చు, మీరు ఒప్పుకొని ఉండొచ్చు. మీ ఇద్దరు దొంగలు కాబట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవం చెప్తా ఉన్నాం మేము. నేను డిసెంబర్లోనే ఇస్లో దీనిపైన భూరక్షణ పథకం పేరుతో నన్ను దోషం చేస్తానని. దీని బట్టి అర్థం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూరక్షణ పథకం ఎట్టాడదో, టీడీపీ ఏ విధంగా చెప్తా ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ భూమిని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పోవాలా. ఇంతేకాదు, ఈయన ఉత్తర భారతదేశంలో మోడీ పని అయిపోయింది. మోడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అయితే ఆయన అంటున్నాడు మంగళసూత్రం పెట్టుకొని వస్తూ ఉన్నాడు. మంగళసూత్రం జపం చేస్తూ ఉన్నాడు. మంగళసూత్రం మీద ఆయనకి విలువ ఉందా? ఆయన బొట్టు కట్టాడు కదా ఒక మహిళకి. ఆమె బొట్టు కట్టిన మహిళ ఏమైంది? ఆయన మంగళసూత్రం ఏమైంది? ఆ మంగళసూత్రం పెట్టిన ఓట్ల పద్ధతి ప్రయత్నిస్తుంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేక శక్తి. అందుకే ఈ రాజ్యాంగ ద్రోహిగా ముద్ర పెట్టి ఈ మోడీని ఒక్క క్షణం కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే అవకాశం లేదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి అవుతాడా? రాజ్యాంగానికి ప్రమాణం చేసిన ప్రధానమంత్రి అవుతాడా? అందుకే ఈ దేశంలో ఒక్క క్షణం కూడా మోడీ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు. మోడీ క్షమాపణ చెప్పాలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అంతా బాగు చేస్తామని చెప్పని. ఏం బాగు చేస్తారయ్యా? నువ్వు మీ తల్లిని బాగొట్టుకుంటువి, దూరం చేస్తువి. చెల్లెళ్ళు ఇద్దరికనే ఇబ్బంది పడతా ఉన్నారు. దేశం మొత్తం మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అందరినీ ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి ఒక నికృష్టుడు గొడ్డలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒక ఎన్నికలు జరిగినాయంట, గొడ్డలకి చెట్లకి ఓట్లంతా గొడ్డలకి వేశారట. ఎందుకంటే ఆ గొడ్డలు కూడా పిడి నా కులం అని చెప్పారట. ఇట్లా గొడ్డలు రాజకీయాలు వస్తున్నప్పుడు ఆ గొడ్డలతోనే వైఎస్ఆర్ పార్టీ నిలువున చీల్చాల్సిందే, ఓడించాల్సిందే. అందుకే శరణం గెలిపించండి, కేంద్ర మంత్రి చూద్దాం. రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలా. ఈ రెండు పోవడానికి ఉపయోగ పద్ధతులు కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది. మీరందరూ నిలబడి పోరాటం సాగించగా కోరుతా ఉన్నాను. సెలవు. పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట్లాడతారు. తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. చెక్ 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 బాగుందా? చెక్ చెక్ చెక్. కడప జిల్లా ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. కడప పార్లమెంట్ స్థానానికి
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ అందరి ఆశీర్వాదంతో పాటు మీ ప్రేమను, మీ ఓటును, మీ అభిమానాన్ని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద ఉంచాలని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం కట్టుబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగి. 10 సంవత్సరాల రాష్ట్ర విభజన జరిగితే ఈ 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడున్న పాలక పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ అయినా, ఏ బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉందో అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. అదే బీజేపీ పార్టీతో తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవం కాదా? ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ వచ్చిందా? రాజధాని వచ్చిందా? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు? మరి ఎందుకు తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు మొత్తము తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఈసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నారు. మరి 5 సంవత్సరాలలో ఇచ్చిన ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీ పార్టీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్నా? వచ్చిందా? రాజధాని వచ్చిందా? అందరికీ అన్నీ ఉన్నాయే. హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్ ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. ఉందా రాజధాని? చంద్రబాబు గారేమో సింగపూర్ చేస్తానన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానీలు అన్నారు. తీరా చూస్తే మనకేముంది? గుండు సున్నా ఉంది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాషింగ్టన్ తలపిస్తానన్నాడు రాజధాని. అయిందా? ఎన్ని మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? రైతుల కోసం 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా? 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టాడా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా? చెయ్యకపోగా ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలి. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. వాళ్ళు భూమ్ అమ్ముతే మీరు భూమ్ తాగాలి. వాళ్ళు 3 క్యాపిటల్ అమ్ముతే మీరు 3 క్యాపిటల్ తాగాలి. వాళ్ళు డిఎస్సి అమ్ముతే మీరు డిఎస్సి తాగాలి. వాళ్ళు క్యాపిటల్ అమ్ముతే క్యాపిటల్ తాగాలి. ఒక పద్ధతి ఏమైనా ఉందా? మొత్తం ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. అన్ని సరిపోవు అన్నట్టు హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సొంత చిన్నానను గొడ్డలితో 7 సార్లు హత్య చేసి నరికి చంపించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు కాపాడమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయమేనా? వివేకానంద రెడ్డి గారు కడప జిల్లా నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. అలాంటిది అంత పెద్ద మనిషిని చంపితే ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట నమ్మింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది. ఎందుకని?
ఎందుకంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారిపోయిన మనిషి కాబట్టి. ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి గారికి చావు వెనుక రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక రిలయన్స్ సంస్థ వాళ్ళకి పిలిచి మరి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. మరి ఏమనుకోవాలి? తండ్రిని చంపించిన వాళ్ళకి మీరు ఇచ్చారు అనుకోవాలా, లేకపోతే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధము అనుకోవాలా? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజున సిబిఐ ఎంక్వైరీ కోరాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏమనుకోవాలి? ఎప్పుడు ఏది వీలైతే ఆ మాట మారుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు ఎలా అవుతాడు? పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ లో చేర్చింది అని మళ్ళీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనుగోలు సుధాకర్ ద్వారా రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో చేయించాలి అని 3 కోట్లకు వెళ్లారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం కాబట్టి. అదే పొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం. కన్న తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కాదా అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊసరవల్లిలాగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? సొంత చిన్నాన, ఆఖరికి సొంత చిన్నాన చచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు ఈ రోజుటి వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకో వైపు ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? ప్రపంచమంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా, నేరం వైపు నిలబడతారా అని. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మీకు మాటిస్తున్నా మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. అవసరమైతే ఇక్కడ కొట్లాడుతుంది, లేదంటే ఢిల్లీ పార్లమెంటులోనైనా కొట్లాడుతుంది. మీరు ఆశీర్వదించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీ ఎంపీగా మీతోనే కలిసి బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది. మరొక్కసారి వేదిక మీద ఉన్న రాహుల్ గాంధీ గారికి, వేదిక మీద ఉన్న డిఎస్ఏ గారికి, డికేఎస్ గారికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మమ్మల్ని చూడడానికి, మీ అందరినీ నా కోసం ఆశీర్వాదం అడగడానికి అదే పనిగా వచ్చారు. మరొకసారి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా, రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే
హస్తం గుర్తుకే ధర్మమూర్తివమ్మ జయ జయ భావి భారత ప్రధాని, భవిష్యత్ ఆశాజ్యోతి, సకల సద్గుణశీలి, త్యాగశీలి, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, యువకుడు, దార్శనికుడైన శ్రీ 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 రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. केसी वेणुगोपाल जी, मानिक टगोर जी, डीके शिव कुमार जी, केवीपी जी, हमारी कैंडिडेट शर्मिला चेल्ली, एमएलए कैंडिडेट्स अफजल खान जी, ब्रह्मानंद रेड्डी जी, ध्रुव कुमार रेड्डी जी, नाजीर जी, ज्योति जी, श्री रमल्लू जी, गाली चंद्र जी, स्टेज पे गठबंधन के सीनियर नेता, पार्टी के हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत. अंधरिकी नमस्कारम. వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ जोहार वाईएसआर. వేదిక మీద ఉన్న నాయకులందరికీ, వేదిక మీద కూర్చున్న షర్మిల నా చెల్లెమ్మకు, అదే విధంగా వేదిక మీద ఉన్న ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేస్తున్న నాయకులందరికీ, ప్రెస్ మిత్రులకు, చాలా దూరం నుంచి వేచి చూస్తూ నా కోసం వచ్చిన అన్నా చెల్లెళ్లకు, అక్కా చెమ్మళ్లకు నమస్కారం. జోహార్ వైఎస్ఆర్. राजनीति में अलग अलग तरीके के रिश्ते होते हैं, राजनीतिक रिश्ते होते हैं, मगर पारिवारिक रिश्ते भी होते हैं. రాజకీయాలలో అనేక రకమైన సంబంధాలు ఉంటాయి, కానీ రాజకీయాలలో కుటుంబ సంబంధమైన రక్త సంబంధాలు కూడా ఉంటాయి. और राजशेखर रेड्डी जी मेरे पिता के भाई थे. రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి యొక్క సోదరుడు. उनका सिर्फ राजनीतिक रिश्ता नहीं था, वो एक दूसरे को भाई मानते थे. వాళ్ళిద్దరిది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ఒక అన్నా తమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. और ये रिश्ता सालों पुराना रिश्ता है. ఈ సంబంధం చాలా సంవత్సరాల పురాతనమైన స్నేహం. राजशेखर रेड्डी जी ने आंध्र प्रदेश को रास्ता दिखाया, मगर पूरे देश को रास्ता दिखाया था. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, మొత్తం భారతదేశానికి కూడా వారు మార్గదర్శకులయ్యారు. जो राजशेखर रेड्डी जी ने आंध्रा में पदयात्रा की थी, वही मेरे लिए भारत जोड़ो यात्रा का इंस्पिरेशन था. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రనే నా యొక్క భారత్ జోడో యాత్రకు కూడా స్ఫూర్తిదాయకమైనది. और राजशेखर रेड्डी ने स्वयं मुझे कहा था कि मुझे हिंदुस्तान की पदयात्रा करनी चाहिए. రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా నాతోని అన్నారు, నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని. तो जब मेरे पिता नहीं रहे, तब राजशेखर रेड्डी जी ने मेरी भी मेंटरिंग की थी. ఎప్పుడైతే నా తండ్రి గారు లేరో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే నా యొక్క మెంటర్ గా నా యొక్క ఆలోచనలన్నీ పరిగణిస్తూ నన్ను చూసుకునేవారు. उन्होंने मुझे बताया था कि जब हम पदयात्रा में जाते हैं, जनता के बीच में जाते हैं, तो जनता की समस्याएं, जनता का दर्द, जनता के सपने समझे जा सकते हैं. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు, ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో
ప్రజల్లోకి వెళ్తామో వాళ్ళ సమస్యలు వాళ్ళ ఆలోచనలు మనం వినే అవకాశం ఉంటుందని నాకు చెప్పారు. पदयात्रा में दूसरों का दर्द अपने दर्द को मिटा देता है. పాదయాత్రలో మన యొక్క బాధ మన యొక్క ఒక ఆవేదన ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి, మాసిపోతాయి. तो अगर मैंने हिंदुस्तान में भारत जोड़ो यात्रा की नफरत के बाजार में मोहब्बत की दुकान खोली तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी. నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం. राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी, सोशल जस्टिस की पॉलिटिक्स, वेलफेयर की पॉलिटिक्स, जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమి లేని వారి కోసం రాజకీయం. కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है. కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे. రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది. बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन. బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. बाबू, जगन, पवन, बीजेपी. బాబు, జగన్, పవన్, బీజేపీ. और इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है. వీళ్ళందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. क्यों उनके हाथ में है वो आप जानते हो. ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికీ బాగా తెలుసు. क्योंकि नरेंद्र मोदी जी के हाथ में सीबीआई, ईडी है, एजेंसियां हैं. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది. కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి చెక్కు చేతల్లో ఉన్నారు. दुख की बात यह है कि जो आंध्र प्रदेश की आवाज दिल्ली में मिलनी चाहिए थी वो दब गई है. దుఃఖించవలసిన విషయం ఏంటంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాలో అవి తొక్కబడ్డాయి, అవి మర్చిపోయబడ్డాయి. आप सोचिए, राजशेखर रेड्डी जी की आइडियोलॉजी, कांग्रेस की आइडियोलॉजी कभी भी बीजेपी के साथ नहीं खड़ी हो सकती थी. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. मगर जगन रेड्डी जी बीजेपी के खिलाफ कुछ नहीं कह पा रहे हैं. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు. और सच्चाई है कि अगर जगन रेड्डी जी कहना भी चाहें वो नहीं कह सकते हैं. కానీ సత్యం ఏమిటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు. क्योंकि भ्रष्टाचार के केस उन पर हैं. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. यही हालत चंद्रबाबू नायडू जी की है. ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. आपकी आवाज दिल्ली में क्यों रिप्रेजेंट होनी चाहिए? మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే क्योंकि हिंदुस्तान की सरकार ने आंध्र प्रदेश के हर बच्चे को, हर बुजुर्ग को वायदा किया था. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది. जब आंध्र प्रदेश का बाइफर्केशन हुआ तो आंध्र प्रदेश की जनता को हिंदुस्तान की सरकार ने वायदे किए. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వాగ్దానాలు చేసింది.
और वो वायदे आज तक नहीं पूरे हुए हैं। ఆ వాగ్దానాలు ఈ రోజు వరకు నెరవేరలేదు. क्या आपको स्पेशल स्टेटस मिला? మీకు ప్రత్యేక హోదా లభించిందా? क्या आपको पोलावरम प्रोजेक्ट मिला? మీకు పోలవరం ప్రాజెక్టు లభించిందా? कडप्पा स्टील प्लांट मिला? కడప స్టీల్ ప్లాంట్ లభించిందా? इसका कारण है कि आपकी जो सरकार है वो बीजेपी के सामने सिर झुका देती है। ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది. वो बोल ही नहीं सकते हैं వాళ్ళు చెప్పలేకపోతారు. क्योंकि भ्रष्टाचार के जाल में वो फंसे हुए हैं। ఎందుకంటే అవినీతి కుంపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. अगर हमारी सरकार 2014 में आती, हम ये वायदे 2 दिन के अंदर पूरे करके दिखा देते। గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. और मैं आपको कहना चाहता हूं 2024 में हमारी सरकार आ रही है और जैसे ही आएगी हमारा काम जो आंध्र प्रदेश को वायदा किया गया था उसको पूरा करना का होगा। 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చి తీరుతాము. आपको 10 साल का स्पेशल स्टेटस मिलेगा। 10 సంవత్సరాల మీకు ప్రత్యేక హోదా లభిస్తుంది. पोलावरम प्रोजेक्ट मिलेगा। పోలవరం ప్రాజెక్టును కూడా మేము చేసి తీరుతాము. कडप्पा स्टील प्लांट मिलेगा। కడప స్టీల్ ప్లాంట్ను కూడా మీకోసం చేయిస్తాము. 100% गारंटी हम आपको दे रहे हैं। ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీకు నెరవేర్చి తీరుతాము. यहां असेंबली का चुनाव भी है ఇక్కడ అసెంబ్లీ యొక్క ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. और हमने असेंबली के चुनाव में वायदे किए हैं। అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము కొన్ని వాగ్దానాలు చేశాము. 2 लाख रुपए का फार्म लोन वेवर, 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తున్నాము రైతులకు. केजी टू पीजी फ्री एजुकेशन, కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాము. 2.25 लाख जो खाली पोस्ट पड़े हैं उनको हम भर देंगे। 2.25 లక్షల ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను మేము వెంటనే చేయించి చూపుతాము. और गरीब लोगों को 5 लाख रुपए घर बनाने के लिए हम देंगे। నిరుపేదలకు 5 లక్షలతోని గృహాన్ని కట్టి ఇస్తాము. दिल्ली में सरकार आ रही है, हमारी 2-3 क्रांतिकारी गारंटियां हैं। ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడగానే 2-3 విప్లవాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాము. हम वो काम करने जा रहे हैं जो आज तक दुनिया में किसी सरकार ने नहीं किया है। మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి ఆలోచన కూడా చేయలేదు. हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక పట్టిక ఒక లిస్టు తయారు చేస్తాము. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను మేము ఎన్నుకోవడం జరుగుతుంది. और उस महिला के बैंक अकाउंट में साल के 10,000 रुपए नहीं, 20 नहीं, 50 नहीं, 90 नहीं, 1 लाख रुपए बैंक अकाउंट में जाएंगे। ఎన్నుకున్నటువంటి అటు మహిళ యొక్క బ్యాంకు ఖాతాల్లో 20,000 కాదు, 30,000 కాదు, 50,000 కాదు, 1,00,000 రూపాయలు సంవత్సరానికి జమ చేయబోతున్నాము. हर महीने 8,500 रुपए खटाखट 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 बैंक अकाउंट में। ప్రతి నెల 8,500 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాలో కటాకట్ మేము జమ చేయబోతున్నాము. करोड़ों लोगों की जिंदगी बदल जाएगी। కోట్లాది మంది యొక్క జీవిత శైలి మారబోతుంది దీని ద్వారా. नरेंद्र मोदी ने 22-25 अरबपति बनाए। నరేంద్ర మోడీ గారు 20-25 మంది యొక్క కొందరు ధనికులను మాత్రమే వారు తయారు చేశారు. हम करोड़ों लाखपति बनाने जा रहे మేము हैं। కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము. मीडिया वाले कहेंगे कि देखो गरीबों की आदत बिगाड़ रहे हैं। నా మీడియా సోదరులు అంటారు పేదవారులను సోమరిపతులు చేస్తున్నారు మీడియా వారు అంటారు. हमने मनरेगा दिया, ये कहते हैं कि देखो
गरीबों की आदत बिगड़ रही है। మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులు అంటారు పేదవారిని సోమరి పరులు చేస్తున్నారని అంటారు. भोजन का अधिकार दिया, कहते हैं देखो गरीबों की आदत बिगड़ रही है। ఉపాధి హామీ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారిని సోమరి పనులు చేస్తున్నామని నా మీడియా मगर नरेंद्र मोदी अदानी को लाखों करोड़ रुपए देता है तो ये कहते हैं विकास हो रहा है। కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి లక్షల కోట్లు అప్పనంగా అప్పజెప్పినా ఈ మీడియా సోదరులు అంటారు చూడండి విప్లవం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని అంటారు. आप अदानी के मीडिया हो, आप हिंदुस्तान के मीडिया हो ही नहीं। మీరందరూ అదాని యొక్క మీడియా, భారతదేశం మీడియా మీరు కానే కాదు. हमें जो करना है हम करने जा रहे हैं। మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము. किसानों का कर्जा माफ होगा, రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది. किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी, రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది. 30 लाख सरकारी नौकरियों को हम आपके हवाले कर देंगे। 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము. आंगनवाड़ी आशा में जो महिलाएं काम करती हैं उनकी आमदनी दुगनी हो जाएगी। అంగన్వాడీ ఆశా వర్కర్లైన నా అక్క చెల్లెల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయబోతున్నాము. और आज मनरेगा में 250 रुपए मिलता है, सरकार बनने के एकदम बाद 400 रुपए मिलेगा। ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజైతే ఏ 250 రూపాయలు లభిస్తుందో దాన్ని 400 రూపాయలు చేయబోతున్నాము. भाइयों और बहनों, कांग्रेस पार्टी, बहन शर्मिला, मैं, खारगे जी, इंडिया गठबंधन, राजशेखर रेड्डी इस किताब की रक्षा करते हैं। మేమందరము ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని మేము రక్షించే ప్రయత్నంలో ఉన్నాము. इस संविधान के लिए लाखों कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने अपनी जान, अपना खून, अपना पसीना दिया है। ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని, తమ స్వేదాన్ని చిందించి 24 గంటలు పనిచేస్తారు. इससे आपको अधिकार मिलते हैं, रिजर्वेशन मिलता है, जमीन मिलती है। जो भी आपको आज तक मिला है वो इस संविधान से मिला है। ఈ రాజ్యాంగం ద్వారానే మీకు హక్కులు లభిస్తాయి, మీ భూములు లభిస్తాయి, మీకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏదైనా లభిస్తుందంటే అది కేవలం ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే. आंध्रा को स्पेशल स्टेटस मिलेगा तो ये किताब आंध्रा को स्पेशल स्टेटस दिलवाएगी। ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే లభిస్తుంది. पोलावरम प्रोजेक्ट ये किताब दिलवाएगी। పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రాజ్యాంగమే ఇస్తుంది. और नरेंद्र मोदी इस किताब को फाड़ कर फेंकना चाहते हैं। కానీ నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. वो चाहते हैं कि ये किताब फेंक दी जाए और जो भी उनके मन में आए वो कर पाए। నరేంద్ర మోడీ గారు అనుకుంటారు ఈ రాజ్యాంగాన్ని తొలగించి వాళ్ళ మనసులో ఏమి వస్తే ఈ భారత ప్రజలతో అది చెయ్యాలని అనుకుంటున్నారు వారు. मगर ये हिंदुस्तान की आवाज है, हिंदुस्तान की भावना, आशाएं हैं, ये हिंदुस्तान का भविष्य है। కానీ భారత రాజ్యాంగం భారతీయుల యొక్క ఆలోచన, భారతీయుల యొక్క భవిష్యత్తు. अगर पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, माइनॉरिटी को, गरीब जनरल कास्ट को कुछ मिला है तो इस किताब ने दिया है। పేదలకు, నిరుద్యోగులకు, వెనుకబడిన కులాలకు, దళితులకు, గిరిజనులకు ఇంతవరకు ఏమైనా హక్కులు లభించాయంటే ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే. और मैं आज आपको यहां कहने आया हूं कि इस किताब को नरेंद्र मोदी छोड़ो, दुनिया की कोई शक्ति नहीं छू सकती है। నేను ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను ఈ భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ కాదు కదా ప్రపంచంలో ఎవరు కూడా మార్చలేరు. आप इस किताब को फाड़ कर फेंकने की कोशिश करो और फिर देखो हिंदुस्तान आपके साथ क्या करता है। మీరు ఈ భారత రాజ్యాంగాన్ని చించి పరేసే ప్రయత్నం చేయండి, చేసి చూపించండి. ఈ భారతీయ ప్రజలందరూ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో చూస్తారు. हम वाईएसआर की जो राजनीति थी वो चाहते हैं आंध्र प्रदेश के लिए। మేము వైఎస్ఆర్ యొక్క సైద్ధాంతిక విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని एक అనుకుంటున్నాము. सरकार जो गरीबों की बात सुने, మేము ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజల యొక్క
ఆవాజ్ వారి యొక్క వాయిస్ ను వినాలని అనుకుంటున్నాము. जो कमजोर लोगों के साथ खड़ी हो, బలహీనలతో నిలబడాలని అనుకుంటున్నాము. जो किसी से ना दबे, ఎవరితోని భయపడని వ్యక్తులుగా మేము किसी ఉండాలనుకుంటున్నాము. से ना डरे. ఎవరితోని భయపడకుండా ఉండాలనుకుంటున్నాము. ये आंध्र प्रदेश को शोभा नहीं देता कि आपकी सरकार हिंदुस्तान के प्रधानमंत्री से डरती है. ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రధానమంత్రితో భయపడుతుంది. అది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. थोड़ा समय आपको वाईएसआर और कांग्रेस पार्टी के रिश्ते के बारे में बताना चाहता हूं. కొద్దిసేపు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏందో మీకు చెప్పాలనుకుంటున్నాను. ये देखिए, ఇది చూడండి, ఇది చూడండి. ये राजशेखर जी और कांग्रेस पार्टी एक हैं. ఇది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు ఒక్కటే. कांग्रेस पार्टी राजशेखर रेड्डी में थी और राजशेखर रेड्डी कांग्रेस पार्टी में थे. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిలో ఉంది. और कांग्रेस पार्टी राजशेखर रेड्डी के खिलाफ कभी कुछ नहीं कर सकती है. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించదు. ये जो सीबीआई का मामला था, ये बिल्कुल गलत था. ఏదైతే సిబిఐ యొక్క విషయం ఉందో అది పూర్తిగా అబద్ధము. और इसकी सच्चाई आज आपके सामने है. దాని యొక్క నిజం ఈ రోజు మీ ముందు ఉన్నది. कांग्रेस पार्टी ने राजशेखर रेड्डी का नाम चार्जशीट में कभी नहीं डाला. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో ఎప్పుడూ చేర్చలేదు. ये नाम किसी और ने अपने फायदे के लिए डाला था. ఇది ఎవరో వారి యొక్క స్వలాభం కోసం చేసిన పని. राजशेखर रेड्डी हमारे थे, हम उनका कभी नुकसान नहीं कर सकते हैं. రాజశేఖర్ రెడ్డి గారు మావారు, వారికి ఎప్పుడు నష్టం రానివ్వము. और आज राजशेखर रेड्डी की बेटी, मेरी बहन यहां आपके सामने खड़ी ఈ है. రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నా చెల్లెలు మీ ముందు నిలబడింది. गाड़ी में मैंने इनसे कहा कि आपको हिंदुस्तान की लोकसभा में आना पड़ेगा. నేను కారులో వస్తుంటే నా చెల్లెమ్మతో చెప్పాను, భారతదేశం పార్లమెంటులో మీరు తప్పకుండా ఉండాలని. शर्मिला के लिए नहीं, मगर राजशेखर रेड्डी की पॉलिटिक्स, राजशेखर रेड्डी की सोच, राजशेखर रेड्डी की राजनीति के लिए. ఇది షర్మిల గారి గురించి కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సైద్ధాంతిక విలువలు, వాళ్ళ ఆలోచనలో పార్లమెంటులో వినబడాలి అంటే షర్మిల గారు పార్లమెంటులో ఉండాలి. मैंने हिंदुस्तान की किसी कॉन्स्टिट्युएंसी में वायदा नहीं मांगा है. నేను I have not asked for a promise in any of India's constituency. నేను ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్లమెంట్ లో కూడా వాగ్దానం అడగలేదు. बट ये शर्मिला मेरी बहन है और मैं आपसे वायदा मांग रहा हूं. కానీ షర్మిల నా చెల్లెలు, మీ అందరితోని వాగ్దానం అడుగుతున్నాను. आंध्र प्रदेश की जनता से, कडापा की जनता से वायदा मांग रहा हूं. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి నేను వాగ్దానాన్ని అడుగుతున్నాను. इनको आप लोकसभा में भेजिए. మీరందరూ షర్మిల చెల్లమ్మను లోక్సభకు పంపించండి. ये वायदा आप मुझे करिए, మీరందరూ నాకు ఈ వాగ్దానం చేయాలి. क्योंकि मैं चाहता हूं कि एक बार फिर आंध्र प्रदेश की जनता की आवाज, दिल की आवाज लोकसभा में दिखे. ఎందుకంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఢిల్లీ పార్లమెంటులో వినబడాలి. और ये काम ना चंद्रबाबू नायडू ना जगन रेड्डी कर सकते हैं. ఈ పని చంద్రబాబు నాయుడు గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు. शर्मिला को मोदी नहीं दबा सकता. షర్మిల గారిని మోదీ గారు ఏమీ చేయలేరు. कोई सीबीआई, कोई ईडी नहीं चलेगी. ఆమె ముందు ఏ సిబిఐ, ఏ ఈడీ ఏది నడవదు. इसीलिए मैं चाहता हूं कि आप मुझे वायदा करें कि हम सब मिलकर शर्मिला को लोकसभा में डालेंगे. కాబట్టి మీరందరూ నాకు వాగ్దానం చేయండి, నా చెల్లెలైన షర్మిల గారిని లోక్సభకు పంపిస్తామని. बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद. చాలా ధన్యవాదాలు. నమస్కారము. జై హింద్. నమస్కారము. జై హింద్. మూడు రంగుల జెండా పట్టి
బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం